హాయ్ ఫ్రెండ్స్. సూర్య గారు అంటే మన తెలుగు స్టేట్స్లో ఆయన మూవీస్కి మంచి క్రేజ్ ఉంది. చెప్పాలంటే మన తెలుగు కుర్రాడిలాగానే అలాగే అడాప్టెడ్ సన్ అని చెప్పి సూర్య గారిని అంటూ ఉంటారు. ఆయన సినిమాలన్నీ మన తెలుగులో డబ్బు అవుతాయి, మంచి హిట్గా కూడా నిలుస్తాయి. ఆయన హిట్ ఫ్లాప్ గురించి పక్కన పెట్టేసాం అనుకోండి, ఆయన సినిమా ఫ్లాప్ అయినా సరే మన వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారనమాట. అయితే ఆయన లేటెస్ట్ మూవీ కంగువా సినిమాకి భారీ ప్రమోషన్స్ మన తెలుగు స్టేట్స్లో కూడా చేశారు. కానీ ఎక్కడో తేడా కొట్టినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బుకింగ్స్ చూసామంటే చాలా డల్గా కనిపిస్తున్నాయి. సో దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అని చెప్పి చాలామంది ఆలోచిస్తున్నారు. బట్ నాకు తెలిసి ఏంటంటే సూర్య గారు ఇంచుమించు 4 years నుంచి ఒక స్ట్రైట్ థియేటర్ మూవీస్ అయితే పెద్దగా చేయలేదు. రీసెంట్గా 2 years బ్యాక్ ఐ థింక్ ఈటీ సినిమాతో థియేటర్స్లోకి వచ్చారు. మన తెలుగులో కూడా రిలీజ్ చేశారు. బట్ ఆ సినిమాకి రెస్పాన్స్ అయితే చాలా వరకు డల్గా వచ్చింది. చెప్పాలంటే మూవీ ఫ్లాప్గా నిలిచిందనమాట. అంతకుముందు 2 సినిమాలు తీశారు. ఒకటి జై భీమ్, ఇంకోటి ఆకాశమే హద్దురా మంచి పాండమిక్ టైంలో ఓటీటీలో రిలీజ్ అయింది, ప్రైమ్ వీడియోలో. బట్ ఈ మూవీకి చాలా అంటే చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. ఈ మూవీ ఇంచుమించు నేషనల్ అవార్డు వరకు వెళ్ళింది. సో ఆ థియేటర్లో రిలీజ్ చేస్తుంటే చాలా బాగుండని చెప్పి అప్పుడున్న ఆడియన్స్ చాలా ఫీల్ అయ్యారు ఈ మూవీ గురించి. తర్వాత జై భీమ్ కూడా రిలీజ్ అయింది. జై భీమ్ కూడా చాలా అంటే చాలా మంచి అప్లోజెస్ వచ్చినాయన్నమాట మూవీకి. బట్ ఈ మూవీని కూడా థియేటర్లో రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగా ఆదరించి ఉన్న వాళ్ళమేమని చెప్పి జనాలు ఫీల్ అయ్యారనమాట. బట్ ఏంట్రా అంటే ఆ టైంలో పాండమిక్ టైంలో థియేటర్ ఇష్యూస్, ఐ మీన్ హాఫ్ థియేటర్ మాత్రమే ఫుల్ అవ్వాలా అని చెప్పి ఒక సిస్టమ్ ఉండిందనమాట. సో దానివల్ల ఏంటంటే బడ్జెట్ ఒకవేళ థియేటర్లో రిలీజ్ అయినా కూడా నష్టాలు రావచ్చేమో, ఒకవేళ మూవీ హిట్ అయినా కూడా నష్టాలు రావచ్చేమో అని చెప్పి సూర్య గారే ఐ థింక్ జై భీమ్ సినిమాకేమో డైరెక్ట్గా ఓటీటీకే ఇచ్చేద్దామని చెప్పి ఆయన అనుకున్నారంట. ఎందుకంటే మూవీ పైన బడ్జెట్ పెట్టింది, ఓటీటీ అయితే డైరెక్ట్గా డబ్బులు వచ్చేస్తాయి కాబట్టి వాళ్ళు బిజినెస్ పరంగా చూసుకొని ఓటీటీకి ఇచ్చేశారు. బట్ ఈ 2 సినిమాల్లో అయితే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అరే ఈ మూవీస్ థియేటర్కి ఇవ్వచ్చుండు కదా, ఎందుకు ఓటీటీకే డైరెక్ట్గా ఇచ్చారని చెప్పి ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. బట్ ఏంటంటే ఓటీటీలో రిలీజ్ అయినా కూడా మంచిగా ఎంకరేజ్ చేశారు. సినిమాకి మంచి వ్యూవర్షిప్పే వచ్చింది. తర్వాత ఈటీ సినిమాతో వచ్చారు. ఈటీ సినిమా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఆ తర్వాత చాలా అంటే 2 years పైన గ్యాప్ తీసుకొని కంగువా సినిమా తీశారనమాట. కంగువా సినిమా చెప్పాలంటే అక్టోబర్ ముందే రిలీజ్ కావాల్సింది. బట్ కొంచెం థియేటర్ ఇష్యూస్ ఉండడం వల్ల నవంబర్కి పోస్ట్పోన్ చేశారు. బట్ ప్రమోషన్స్ అయితే అక్టోబర్ మిడ్ నుంచే స్టార్ట్ చేశారు. ముందుగా చెప్పాలంటే మన ముంబైలో స్టార్ట్ చేశారు. ఆ తర్వాత మన తెలుగులోనూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ అలాగే కొన్ని ఈవెంట్స్ ప్లాన్ చేశారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. బట్ ఇన్ని చేసినా కూడా మూవీకి కొంచెం రావాల్సిన హైప్ అయితే రాలేదు. జనాల్లోకి అయితే ఈ మూవీ ఇంకా రీచ్ అవ్వలేదే అనిపిస్తుంది బుకింగ్ చూస్తూ ఉంటే. దానికి రీజన్ నాకు తెలిసి సూర్య గారిని మూవీస్ కొంచెం రీసెంట్గా రాకపోవడం వల్ల, ఇప్పుడు మళ్ళీ కంగువా సినిమా రావడం వల్ల, ఇది పాన్ ఇండియా సినిమా అని చెప్తున్నారు కానీ పాన్ ఇండియా సినిమానే, బట్ కంటెంట్ అయితే అంత రీచ్ అవుతుందా లేదా అని చెప్పి జనాలు కొంచెం డౌట్ఫుల్గా ఉన్నారు. ఎందుకంటే అందులో క్యారెక్టర్ చూస్తామంటే 700 years బ్యాక్ జరిగిన ఒక స్టోరీని వీళ్ళు మూవీగా ప్రజెంట్ చేస్తున్నారనమాట. అంటే ఒక ఫ్యాంటసీ సబ్జెక్ట్నే మూవీగా తీస్తున్నారు. బట్ ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ని మన వాళ్ళు కొంచెం ఎంకరేజ్ చేయడానికి అంత ఇష్టపడట్లేనట్టుగా కనిపిస్తుంది. కానీ బుకింగ్స్ కొంచెం జరిగి మూవీ రేపు రిలీజ్ అయ్యి టాక్ కానీ మంచిగా వస్తే తర్వాత బుకింగ్స్ అయితే బాగానే ఉంటాయని నాకు అనిపిస్తుంది. తమిళ్లో చూసుకున్నా కూడా కొంచెం డల్గానే కనిపిస్తుందంట. బికాస్ ఆఫ్ రీసెంట్గా అమరన్ సినిమా తమిళ్లో మంచి హిట్గా నిలిచింది, బ్లాక్ బస్టర్ కొట్టింది. కార్తికేయన్ గారి కెరియర్లో, శివకార్తికేయన్ కెరియర్లో 250 crores అందుకున్న ఫస్ట్ మూవీగా అమరన్ సినిమా నిలిచింది. సో ఈ మూవీకి ఇంకా లాంగ్ రన్ ఉండడం వల్ల కంగువా సినిమాకి కొంచెం థియేటర్స్ తక్కువ అయినాయని తెలుస్తుంది. బట్ చూద్దాం, మూవీ రిలీజ్ అయిన తర్వాత టాక్ అయితే మాత్రం సూపర్ టాకు, బ్లాక్ బస్టర్ టాక్ వస్తే మన తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచిగా బుకింగ్స్ మళ్ళీ స్టార్ట్ అవుతాయి అండ్ జనాలు కూడా బాగా ఆదరిస్తారు. బట్ దీనికి ఇంకొంచెం నాకేమనిపిస్తుంది అంటే ప్రమోషన్స్ ఇంకొంచెం జోరు పెంచి ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళే విధంగా చేసుంటే, కంటెంట్ పరంగా వాళ్ళకి ఏదైనా రీచ్ అయ్యే పాయింట్ కానీ చెప్పుంటే మేబీ బుకింగ్స్ బాగా జరిగేటి. బట్ సూర్య గారి సినిమా కాబట్టి కొంచెం స్లోగా స్టార్ట్ అయినా కూడా ఎండ్లో మంచిగా పికప్ అందుకుంటుంది. సో చూద్దాం మరి. రేపే మూవీ రిలీజ్ కాకపోతే November 14th. సో మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో రివ్యూ కూడా వస్తుంది. సో మూవీని అయితే ఎంజాయ్ చేసేయండి.